అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇంటు విందు. న్యూ ఇయర్ స్పెషల్ అయిన 31st దావత్కి ఇలాంటి మండిని ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. లొట్టలేసుకొని మరీ తింటారండి. మీ ఇంట్లో మీరు కూడా ఈ చికెన్ మండిని తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే ప్యూర్గా అరేబియన్ మండి టైప్ చికెన్ మండిని మనం సులువుగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఈ న్యూ ఇయర్ స్పెషల్తో మీరు మండి చేయాలనుకుంటే ఈ ఫుల్ వీడియో మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లోనే మనం ఈ మండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రియల్ మండి తినే టేస్ట్ లాగా ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. అలాగే మండి చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది, పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని అనుకుంటున్నారా? చాలా సింపుల్గా చేసేస్తాను, మీరు కూడా చూడండి. ముందుగా దీనికోసం నేను 2 లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇలాంటివి నాకైతే 1/2 kg పట్టిందండి ఇది 2 లెగ్ పీస్కి. ఇప్పుడు పైన వీటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం చేసే మసాలా అంతా దీనికి బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్గా మనం తింటే ఆ స్పైసీ అనేది మనకు తగులుతుంది అన్నట్టు. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మండి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ధనియాలు, సాజీరా, సోంపు, బగర ఆకు, మిరియాలు, లవంగాలు, ఇలాచి చూసారు కదా, వీటన్నిటి లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఈ విధంగా కాస్త కాల్చుకున్న తర్వాత మీరు గుర్తుంచుకోండి, కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని కాల్చుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని వీటన్నిటి వేసేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2-3 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు అండ్ స్టార్ వీటిని వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం లెగ్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని దీనిపైన ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి. నాకు ఇక్కడ చికెన్ ఉడికిపోవడానికి 15 నిమిషాల వరకు టైం పట్టిందండి. ఎందుకంటే నేను ఇద్దరికి సరిపోయేలాగా మండిని ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో మీరు కావాలంటే వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఉడికించుకోవచ్చు. చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మరొక బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ నుండి వచ్చిన చికెన్ స్టాక్ ఉంది కదా, దానిని ఒక గ్లాస్లో తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు రైస్ని నానబెట్టుకుందాం మనం. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే వాటర్ యాడ్ చేసి నిండా అరగంట సేపు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో మండి మసాలా తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, పైనుంచెల్లి నిమ్మకాయ రసాన్ని తీసుకున్న తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. అది రెడ్ కలర్. మీకైతే ఆప్షనల్, వేసుకుంటే పీస్ లుక్ అనేది బాగుంటుంది. ఇందులో కావాలంటే కొన్ని వాటర్ని యాడ్ చేసి అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు చికెన్ పీసెస్ చల్లారిపోయాయి. ఇప్పుడు మనం మండి మసాలాను తీసుకొని ఈవెన్గా ఇదంతా స్ప్రెడ్ చేసేయాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నేనైతే ఆయిల్ని వేశాను. ఇప్పుడు చికెన్ పైన క్రిస్పీ లేయర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం మంచిగా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు పీస్ అనేది చాలా బాగా స్పైసీగా తగులుతుందండి. ఇలా చూడండి, ఈ విధంగా క్రిస్పీ లేయర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీస్ అనేది. ఇప్పుడు వీటిని మరొక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. మీరు కావాలంటే కిస్మిస్, బాదం అయినా యూజ్ చేయొచ్చు. నేను ఓన్లీ జీడిపప్పునే యూజ్ చేస్తున్నాను. వీటిని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 4 వరకు పచ్చిమిర్చిని పేస్ట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కట్ చేసైనా వేసుకోవచ్చు. తర్వాత అల్లంని వేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పెరుగును తీసుకున్నాను. ఈవెన్గా ఇదంతా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన మండి మసాలా ఉంది కదండి, దానిని ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి.
ఇప్పుడు మనం చికెన్ స్టాక్ పక్కన ఉంచుకున్నాను కదండీ! అది నాకు హాఫ్ గ్లాస్ వరకు అయింది. దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. దీనిని ఒక బాయిల్ వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న చికెన్ గ్రేవీని మనం పక్కకు తీసుకుందాం. మండితో తింటే రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం రైస్ దేనితో కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వరకు నేను వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇంకొంత హాఫ్ గ్లాస్ నేను చికెన్ స్టాక్ తీసుకున్నాను కదా! ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఈవెన్‌గా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాం. మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఈ విధంగా రైస్ అనేది ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత రైస్ అనేది ఇప్పుడు ఇందులోనే నేను ఫుడ్ కలర్‌ని యూజ్ చేస్తున్నాను. యెల్లో ఫుడ్ కలర్‌ని. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మంటను మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉంచాలి. మీరు హై ఫ్లేమ్‌లో అస్సలు ఉంచకండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే పైనుంచెల్లి డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మండికి ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. అదే స్మోక్. ఇక్కడ నేను బొగ్గులను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యిని వేసి వెంటనే మూత పెట్టేయాలి. ఇప్పుడు ఈ స్మోక్ అంతా బిర్యానీకి, చికెన్ పీసెస్‌కి బాగా పడుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచితే సరిపోతుందన్నట్టు. ఇప్పుడు మన మండి అనేది రెడీ అయిపోయిందండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారా? యమ్మీ టేస్టీ మండిని ఎలా ప్రిపేర్ చేసామో ఈ న్యూ ఇయర్‌కి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. రెస్టారెంట్‌లో మండి ఎలా టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ పక్కా వస్తుంది మీకు. నాకైతే చూస్తుంటే నోరూరిపోతుంది. ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ న్యూ ఇయర్‌కి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియజేయండి. ఎస్పెషల్‌గా చెప్పాలంటే మనం పక్కకు తీసుకున్న చికెన్ స్టాక్ గ్రేవీ ఉంది కదండీ! దాంతోటి మండి సూపర్బ్ టేస్ట్ ఉంటుంది. మేమైతే గ్రేవీతో ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినేసాం. మీరు కూడా ఈ విధంగా చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.